భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. స్కూల్స్లో కనుక మనం చూస్తే చాలామంది పిల్లల్లో కొంతమంది టాప్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటుంటారు. బట్ టీచర్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఒకేలా టీచ్ చేస్తూ ఉంటారు. డల్లర్స్ తీసుకున్న, యావరేజ్ స్టూడెంట్స్ తీసుకున్న అందరినీ టాప్లోకి తీసుకురావాలనేది వాళ్ళ ప్రయత్నం. బట్ ఎంత ప్రయత్నించినా డల్ స్టూడెంట్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా టాపర్స్ వరకు రీచ్ అవ్వలేకపోతూ ఉంటుంటారు. రీజన్ ఏంటి అంటారు? అంటే చాలామందికి ఆ రీజన్స్ అర్థం కాదు. రీజన్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటారు అసలు? యాక్చువల్లీ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ టాపర్గా ఎందుకు అవ్వలేకపోతున్నాడు అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక విషయం పట్ల మనం సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే మనకు ఆ విషయం పట్ల పూర్తి అవగాహన లేదు అని అర్థం. ఇప్పుడు స్టూడెంట్ కూడా తనకు టాపర్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తారు. ఇప్పుడు డల్ అవుతున్నాడు అంటే మామూలుగా డల్ ఎందుకు అవుతున్నాడు? టాపర్కి కొన్ని సీక్రెట్స్ తెలుసు, లేదంటే ఎలా చదవాలో తెలుసు, ప్రాసెస్ తనకు ఆ ప్రాసెస్ తెలియదు. కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకోవాలి. తనను అలా టాపర్ అవ్వకుండా ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే ఏమేమి అడ్డంకులు ఎదురవుతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం మేడం. ఎందుకంటే ఫస్ట్ బ్రెయిన్ ప్రాసెస్ తెలియకుండా మనం అసలు మన దగ్గర ఉన్న ఆ గని యొక్క విలువ తెలియకుండా మనం చదువుతలేము, డల్ అవుతున్నాం అంటే అసలు ఎలా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా చదవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మన బ్రెయిన్కి వచ్చేసి మేడం కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే అసలు మన బ్రెయిన్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది లోపల అంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం చూసిన వెంబడే మనం చదివేస్తాం, రీడ్ జరిగిపోతుంది. రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బ్రెయిన్ ఎన్కోడ్ చేసుకుంటుంది. ఎలా ఎన్కోడ్ చేసుకుంటుంది అంటే, మన బ్రెయిన్కి పిక్చర్స్, స్టోరీస్ చాలా ఇష్టం కాబట్టి అది ఎన్కోడ్ చేసుకుంటుంది. ఇది మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది మేడం. మనం కూడా ఒక సిస్టమ్కి ఏదైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది డైరెక్ట్గా ప్రాసెస్ చేయదు. దాని లాంగ్వేజ్ అయినటువంటి బైనరీ లాంగ్వేజ్లోకి మార్చుకున్న తర్వాతనే అది ప్రాసెస్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. సేమ్ మన బ్రెయిన్ కూడా చదివిన తర్వాత దానికి అర్థమైన భాషలో మనకు అర్థం చేసుకునేటట్టు ఎన్కోడ్ చేసుకుంటుంటుంది. ఎన్కోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ చేసుకుంటుంది. అంటే మనం ఏదైతే చూసామో, ఏదైతే నేర్చుకున్నామో దాన్ని నిలుపుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టోరేజ్ చేసుకున్నది ఏమవుతుంది, రీకాల్ అంటే మనకు అవసరమైనప్పుడు బయటికి చెప్పేస్తాం. తర్వాత ఆ నేర్చుకున్నది బయటకు అంటే మన నోటి ద్వారా, మనకు ఆలోచన ద్వారా బయటికి వస్తుంటుంది. ఆ వచ్చిన దాన్ని మనం అప్లై చేస్తాం. అంటే అది మన ఎగ్జామ్లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ డైలీ లైఫ్లో కావచ్చు. ఈ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట మన బ్రెయిన్లో. అంటే మన బ్రెయిన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ రీడ్ చేస్తుంది, తర్వాత ఎన్కోడ్ చేసుకుంటుంది, తర్వాత స్టోరేజ్ చేసుకుంటుంది, తర్వాత రీకాల్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు అప్లై చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి మేడం. అంటే ఒక్కొక్క న్యూరాన్కు మళ్ళీ 100 న్యూరాన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హ్యాపీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, హ్యాపీనెస్కి గురించి మాట్లాడుతున్నాం, అప్పుడు మళ్ళీ హ్యాపీనెస్కి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. అదే మనం బాధలో ఉన్నప్పుడు ఒక విషయం పట్ల బాధపడుతుంటే మనం చిన్నప్పటి నుంచి పడిన బాధలు కూడా గుర్తొస్తుంటాయి. ఎందుకంటే ఆ న్యూరాన్, మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఒక న్యూరాన్ యాక్టివేట్ అయ్యి ఇంకా అలాంటి న్యూరాన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అందుకని మనకు బాధలో ఉన్నప్పుడు ఇంకా బాధలు గుర్తు రావడం, సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా సంతోషమైనటువంటి మూమెంట్స్ గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా మన బ్రెయిన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. అయితే ఇది యాక్చువల్గా మన బ్రెయిన్ లోపల జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాసెస్ జరగనీయకుండా ప్రతి సినిమాలో హీరో ఉంటాడు, అట్లాగే విలన్ కూడా ఉంటాడు. అయితే స్టూడెంట్స్కి ఇది అంటే స్టూడెంట్ తన జీవితంలో సక్సెస్ అవ్వలేక తను కూడా టాపర్ అవ్వకపోవడానికి కొన్ని విలన్లు ఉంటాయి అన్నమాట. ఈ 4 విలన్లు 4 ఫ్యాక్టర్స్ దట్ ఛాలెంజ్ అవర్ బ్రెయిన్. అంటే ఈ 4 విలన్లు ఆ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ని టాపర్గా చేయలేకపోతున్నాయి అనమాట. వచ్చేసి అంటే సోషల్ మీడియా మేడం ఆ విలన్. ఒక వ్యక్తి ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల తను ఒక టాపర్గా అవ్వకుండా అదే యావరేజ్ స్టూడెంట్గా అదే లిమిటెడ్ లైఫ్లో గడిపేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ డెల్యూజ్ మేడం. అంటే ఇది ఏమంటే సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు అపారమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది అనమాట. కొన్ని పనికి వస్తాయి మనకు, కొన్ని పనికిరావు. అంటే ఈ డిజిటల్ డెల్యూజ్ అంటే మనకు అనవసరమైన విషయాన్ని కూడా ఎక్కువ తీసుకోవడం అనమాట. అంటే అనవసరమైన విషయాలు మనం నేర్చుకుంటాం, చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అది మనకు అవసరం లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ గురించి వస్తుండొచ్చు, లైఫ్ గురించి రావచ్చు, కొంతమంది గర్ల్స్ గురించి రావచ్చు, బాయ్స్ గురించి రావచ్చు, లేదంటే సినిమాల గురించి రావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వస్తుంటుంది. ఏమవుతుంది, మన బ్రెయిన్ తీసుకొని ఓవర్లోడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ స్టూడెంట్స్కి ఏమైపోతుంది, ఇప్పుడు 100 బిలియన్ న్యూరాన్స్ అవసరమైన పని మీద ఫోకస్ చేస్తే తనకు సక్సెస్కి ఒక వే ఏర్పడుతుంది. కానీ ఈ 100 బిలియన్ న్యూరాన్స్ అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తే అవసరమైన వాటి మీద కూడా బ్రెయిన్ ఫోకస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డిస్ట్రాక్షన్.
అంటే ఇది ఎక్కువగా మనం డిస్ట్రాక్ట్ అయ్యేది, అంటే మొబైల్, ల్యాప్టాప్, ఐప్యాడ్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఆపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డెమెన్షియా. అంటే మేడం ఒక విద్యార్థికి ఇది అవసరం అయినా కూడా తను ఫోకస్ చేయలేకపోతున్నాడు, అంటే అవసరమైన దాన్ని కూడా నేర్చుకోలేకపోవడాన్ని డిజిటల్ డెమెన్షియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డిడక్షన్. అంటే ఏదైతే మనకు సోషల్ మీడియాకి ఎక్కువ ప్రభావితం చేసే డివైజెస్కి ఇక దానికే అంటిపెట్టుకొని ఉండిపోవడం అనమాట. ఈ నలుగురు విలన్లు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు ఏది అవసరము ఏది అత్యవసరం అనేది తెలుసుకోకుండా మొత్తానికి కన్ఫ్యూజ్ చేసేసి ఒక స్టూడెంట్స్ని అక్కడే ఉంచి అదే లిమిట్ లైఫ్లో గడిపేస్తుంది. అంటే ఒక సర్కిల్ అనేది గీయబడుతూ ఉంటుంది పిల్లలకి తెలియకుండానే. మీరు అన్నట్టుగా అది మొబైల్ అడిక్షన్ అవ్వచ్చు, లేదంటే దానిలో వచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే ల్యాప్టాప్స్ అవ్వచ్చు. ఏ విధంగా చూసుకున్నా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఆ ఇంపాక్ట్లో కూడా ఎస్పెషల్లీ మీరు చెప్పిన ఈ 4 కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ వీటిని గమనించాలి. ఎస్ మేడం, ఎందుకంటే ఇదొక్కటే మేడం కంప్లీట్గా ఒక లైఫ్ చూడండి. మీరు ఒక 10 మంది విద్యార్థులను అబ్జర్వ్ చేస్తే 8 మంది ఇదే ప్రాబ్లం తోటి స్టక్ అయి ఉంటారు. సోషల్ మీడియాలో చూస్తుంటారు, లేదంటే టీవీ చూస్తుంటారు, లేదంటే ల్యాప్టాప్ పట్టుకుంటారు, ఆ డివైస్ అసలు వదిలిపెట్టారు. సో ఇప్పుడు అవసరమైన టాపిక్స్ వదిలిపెట్టి అనవసరమైన ఈ విషయాల మీద ఫోకస్ చేస్తే లైఫ్ ఎట్ వెళ్తుంది, ఫోకస్ ఉండదు. అట్లాగే వాళ్ళకి టాపర్ ఎట్లా అవుతాడు? అవ్వలేడు కదా. యా, ఇప్పుడు ఈ నలుగురు విలన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చూద్దాం మేడం. ఎందుకంటే ఒక కంప్లీట్గా ఆపేస్తుంది కాబట్టి ఈ లిమిటెడ్ లైఫ్ నుంచి మనం అన్లిమిటెడ్గా ఎట్లా ఎదగాలి. ఒక స్టూడెంట్ అయినా లేకుంటే మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా, స్టూడెంట్ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విలన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మేడం మోటివేషన్గా ఉండాలి, కంటిన్యూస్గా మోటివేషన్గా ఉండాలి. కంటిన్యూస్గా మోటివేషన్ ఉండడం అందరికీ పాసిబుల్ అవుతుందా మేడం? అవ్వదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం మోటివేట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి అప్పటికప్పుడుగా చాలా మోటివేషన్ అనిపిస్తుంది. కాకపోతే అది సమయం గడిచే కొద్దీ కంప్లీట్గా ఆ వ్యక్తి అంత మోటివేటెడ్గా, ఇప్పుడు ఒక వ్యక్తికి నువ్వు చదవాలనే విషయం పట్ల మోటివేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి అప్పటి వరకు చాలా పర్ఫెక్ట్గా ఓకే నేను చదువుదాంలే అన్నంత బలం వస్తుంది. కాకపోతే అదే మోటివేషన్ రేపు ఉంటుందా? ఉండదు. ఒక వారం తర్వాత అసలు ఆ విషయం చెప్పిరనే విషయం కూడా మర్చిపోతాడు. అందుకే కంటిన్యూస్ మోటివేషన్ ఎట్లా ఉండాలంటే ఒకటి స్ట్రాంగ్ వై రీజన్ ఒకటి ఉండాలి మేడం ప్రతి మనిషికి కూడా. మామూలుగా ఇది గోల్ సెట్ చేసుకున్నప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తుంటాను, స్ట్రాంగ్ వై రీజన్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు ఏదైనా ఒకటి మనం అచీవ్ చేయాలంటే ప్యాషన్ ఉంటే సరిపోదు, పర్పస్ కూడా ఉండాలి. పర్పస్ స్ట్రాంగ్ ఉండాలంటే వై రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అంటే వై రీజన్ అంటే ఇప్పుడు నేను చదవాలి, నేను టాపర్ అవ్వాలి. దేనికోసం టాపర్ అవ్వాలి అంటే నీ లైఫ్ బాగుండడం కోసమా, నీ పేరెంట్స్ని బాగా చూసుకోవడం కోసమా, లేదంటే బాగా డబ్బులు సంపాదించడం కోసమా, లేదంటే ఉన్నత చదువులు చదివి ఇంకా ఉన్నత స్థానంలో ఉండడం కోసమా? ఏదైనా ఒకటి స్ట్రాంగ్ వై రీజన్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా పెట్టుకోవాలి. అంటే కంటిన్యూస్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ వై రీజన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్ట్రాంగ్ వై రీజన్తో పాటు ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవడం వల్లనే మన బ్రెయిన్ యొక్క చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి స్లీప్ కూడా ఉండాలి. అంటే మంచి ఫుడ్ ఉండాలి, అలాగే మంచి స్లీప్ ఉంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్జామ్ టైంలో చాలామంది నైట్ మేల్కొని చదువుతుంటారు మేడం. కాకపోతే మనం ఏదైతే చదువుతామో దాన్ని మంచిగా అంటే మళ్ళీ ప్రాసెస్ చేసుకునేది బ్రెయిన్ నైట్ టైమే. కాబట్టి నైట్ టైం మంచి స్లీప్ ఉంటే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్. అంటే మనం ఏదైతే స్ట్రాంగ్ వై రీజన్ పెట్టుకున్నామో ఆ స్ట్రాంగ్ వై రీజన్కి తగ్గట్టుగా మన ఎనర్జీని కూడా మనం బిల్డప్ చేసుకోవాలి. అట్లాగే ఆ ఎనర్జీ బిల్డ్ చేసుకున్న తర్వాత చిన్నగా అంటే ఒక్కొక్క స్టెప్ మనం యాక్షన్లోకి తీసుకురావాలి. అలాంటప్పుడే అది మోటివేషన్ వర్కౌట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఈ విషయం. అంటే ఓన్లీ గట్టి వై రీజన్ ఉంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు గోల్స్ ఉంటే ఆటోమేటిక్గా వాడిని ఎవరు లేపాల్సిన పని లేదు. ఉదయం పర్పస్ ఏంటి అనేది తెలిస్తే ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఆటోమేటిక్గా స్టూడెంట్ లేచి కూర్చుంటాడు. అంటే బలమైన రీజన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మేడం అంటే కంటిన్యూస్ మోటివేషన్ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మైండ్ సెట్. చాలామంది స్టూడెంట్స్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, పేరెంట్స్ నుంచి కావచ్చు, టీచర్స్ నుంచి కావచ్చు, నువ్వు ఇంకా డల్గా ఉంటావు, నీ పరిస్థితి ఇంతే, ఇంకా నువ్వు ఎదగలేవు అన్న విషయాలు కొన్ని విషయాలు ఎక్కువసార్లు రిపీటెడ్ చేస్తే వాళ్ళు హార్ట్ వరకు తీసుకుంటారు ఆ విషయాలని. వాళ్ళు ఇంకా అదే ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాటిల్ ఉంటుంది. బాటిల్ని మూత పెట్టి వాటర్ పోసి ఏమవుతుంది? బయటికి పడిపోతాయి. బాటిల్ మూత తీసి లోపల వాటర్ వేస్తే లోపల. అంటే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ కూడా బాటిల్కి క్యాప్ పెట్టి వాటర్ పోసినట్టే. నువ్వు ఎంత చెప్పు ఆ స్టూడెంట్స్కి అది రీచ్ అవ్వదు అనమాట వాళ్ళ బ్రెయిన్ వరకు. కాబట్టి ఓపెన్ మైండెడ్ ఉండాలన్నమాట. అంటే స్టూడెంట్స్ కూడా అలాంటి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. అంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నా, నేను కూడా టాపర్ అవ్వచ్చు, నాకు కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకేం 2 బ్రెయిన్లు ఉన్నాయా, 4 చేతులు 4 కాళ్ళు ఉండవు కదా, వాళ్ళు కూడా సేమ్, నేను కూడా సేమ్ అనే అలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. ఇంకొకటి చుట్టూ సర్కిల్ కూడా ఒక పాజిటివ్ పర్సన్స్ ఉండేటట్టుగా
ఆ మైండ్ సెట్ ఉండేటట్టుగా బిల్డ్ చేసుకోవాలి మేడం. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్, అంటే మంచి మోటివేషన్ ఉండాలి, అలాగే మంచి మైండ్ సెట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి మెథడ్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే చాలామంది స్టూడెంట్స్ సిలబస్ కవర్ చేయరు. అంటే ఒక టాపర్ అవ్వకపోవడానికి సిలబస్ ఎందుకు కవర్ చేయరు? స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి కొన్ని. అలాంటి స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ తెలుసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఎలా కవర్ చేయొచ్చు, ఉన్న టైంలో సిలబస్ని ఎలా డివైడ్ చేయొచ్చు, తర్వాత ఎగ్జామ్ టైంలో రివిజన్ ఎలా చేయాలి అనే మెథడ్స్ ఆటోమేటిక్గా స్పీడ్ రీడింగ్లో తెలుసుకుంటారు. అంతేకాకుండా మెమొరీ టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా ఒక విషయం మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే ఆ విషయం పట్ల మనకు పూర్తి జ్ఞానం లేనట్లు. నువ్వు చదవడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే నీకు స్టడీ స్కిల్స్ అవసరం ఉన్నాయి. స్టడీ స్కిల్స్ నేర్చుకోవడానికి ఫోకస్ చేయి. అంటే నెక్స్ట్ అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విజువలైజేషన్ మెథడ్, నెక్స్ట్ నిమోనిక్ మెథడ్, ఫొనెటిక్ మెథడ్, లూసీ మెథడ్, ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి మేడం. కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. సో కంటిన్యూస్గా మోటివేషన్ ఉండాలి, మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి మంచి మెథడ్స్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఆ సోషల్ మీడియాని ఓవర్కమ్ చేసి ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ అవుతాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీగా ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సేమ్ టైం మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.